హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. సామి ఈ వీడియో మాత్రం మల్లాపూర్లో తీసుకొచ్చిన రేణుక ఎల్లమ్మ మాతది. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై రేణుక ఎల్లమ్మ మాతాకి జై. ఎరుకాల నాంతరే వచ్చి చిన్న పుట్ట సంకల అయ్యా. నా పేరు చెప్పమంటున్నావా? నా పేరు ఎరకల నాచారి అంటారు. నేను ఊరున తిరుక్కుంటా ఎరక చెప్పుకుంటా వస్తానయ్యా. ఎరక ఎరక ఓ అమ్మ ఎరక చెప్తానమ్మా. ఎరక ఉన్నది ఉన్నట్టు చెప్తా, కలగబోయేది చెప్తా, జరగబోయేది చెప్తా. శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర జగర పరిపాలనాయన శ్రీ వీర వీర జగర పరిపాలనాయన శ్రీ వీర 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 బ్రహ్మ గురువరా శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర ఏ ఊరు ఉన్నది తల్లి ఎరుకాల వనితను అమ్మ
ఎరక చెప్తానమ్మా ఎరక. ఓ అయ్యా నా పేరు ఎరగరానాచారి అంటారు. నేను పర్రపల్లి, పోలంపల్లి, మన్నెంపల్లి, మల్లపురం వచ్చినాను. ఎరక చెప్పుకుంటా. ఓ అయ్యా మీకేమన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఓ తల్లి మాకు ఎరక మంచిగా చెప్పగలవా? ఓ అయ్యా ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఇంకా నీకు మొత్తం చెప్తా అయ్యా. మొత్తం వచ్చి అది కాళ్ళకెరక మనసులో మొత్తం ఆయన చెప్పరాదా? అయ్యా ఉన్నది ఉన్నట్టు నీకు బక్కాకున్నావు, నీకు బక్కానే చెప్తా. ఆయన కొంచెం ఒత్తుకున్నాడు, ఒత్తుకునే చెప్తా అయ్యా. సరే తల్లి కూర్చొని ఫస్ట్ అయితే ఎట్లా చెప్తాను ఇంతగా. ఓ ఎరక నాచారి అయ్యా మాకు ఈ మధ్యలో ఎందుకో తాళ్ళు బాగా పురుగులు పడుతున్నాయి. ఓ అయ్యా నువ్వు ముందుగా గద్దెకు మొక్కు. ఓ అయ్యా ఇలా నా గద్దెకు మొక్కు అయ్యా. ఈ గంప ముక్తగా నీ గద్దె ముక్కుడు లేదయ్యా నా గద్దె మొక్తేనే మీకు పలుకులు. ఈ గంప ముక్తం లేదయ్యా నా గద్దె మొక్తేనే మీ పలుకులు మంచిగా వస్తాయి. అరే నీ గద్దెకే మొక్తాం కానీ మాకు ఉన్నట్టు చెప్పు కొంచెం తల్లి. మొక్తావా? ఏ పక్క మొక్తానవా? మరి నాది పట్టుకో అయ్యా, నాది పట్టుకో. ఇదేంటి? ఈ పుల్ల పట్టుకుంటాం అయ్యా కానీ అది పట్టం. గంపకు మొక్కంగానే కాదు అయ్యా నాది పట్టయ్యా. అయ్యా నాది పట్టమంటే నువ్వు పెడ అర్థం చేసుకుంటున్నావా? అట్లా కాదయ్యా నాది లక్క కోల పట్టు అది ఏమి దొరక పట్టి పట్టుకుంటాను అనుకున్నావు? ఇంకా వేరే అనుకున్నా కానీ కాదు కాదయ్యా నువ్వు వేరే అనుకుంటే ఈయన వేరే అనుకుంటే ఆయన వేరే అనుకుంటే కలవది. నేను చెప్పింది చెప్పినట్టుంటారా అయ్యా? మల్లాపూర్ పోచమ్మ నీకు శరణమ్మ, నీకు శరణమ్మ. 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 కోరెల్లి మల్లన్న నీకు శరణమ్మ, నీకు శరణమ్మ. కోరెల్లి మల్లన్న నీకు శరణమ్మ, నీకు శరణమ్మ. అయ్యౌడాల రాజన్న నీకు శరణమ్మ, నీకు శరణమ్మ. అయ్యౌడాల రాజన్న చెప్పింది గమనిస్తారా? నేను లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. నేను మీ మల్లపురంలో కాదు మన్నెపల్లి కాడ చెప్పిన పార్నంది రాజాను అక్కడ వాళ్ళ ఇంటి దాకా పోయి చెప్పొచ్చిన, అక్కడ దాకా పోయి చెప్పొచ్చిన. ఇక్కడ మీ ఒక్కరికే చెప్తలేనయ్యా. పొరంలో అక్కడ కోనర భూమి అవి చెప్పొచ్చిన, మీకు ఒక్కరికే చెప్తలేనయ్యా. ఫ్యాన్ లేక చల్ల చెమటలు పెడతానయ్యా. సరే ఓ తల్లి ఇవన్నీ చెప్పొచ్చినంటున్నావు కదా. మా వనం మీద ఈ మధ్యకాలం అందు మా వనానికి ఏదో పురుగు దాకి కళ్ళు బుడ్డు బుడ్డుండు కళ్ళు వారపోడు అయ్యా ఎందుకు జరిగిందో తెలుపుగా తల్లి. ఓ మూర్ఖులారా మీ వద్దకు ఒక జోగురాలు వచ్చింది, మాట నిజమేనా? వచ్చింది వచ్చింది ఆ మధ్యలో ఒక్కసారి వచ్చిందా? మేము కళ్ళు పోయి అన్నది పోసినారా? లేదు మా అక్కడ కళ్ళు పోయలే. పోయలే. నీ తాళ్ళలో ఎవరు పోయలేదా? ఒక్కడే పోసాడు. ఆ ఒక్క తాళ్ళు మంచిగా వాడుతున్నాయా? వాడు కోటీశ్వరుడు అయిపోయాడు. కోటీశ్వరుడు అయినావా?
బక్కగా ఉన్నాడా దొడ్డుకున్నాడా ఆయన మంచిగానే ఉన్నాడు. నీ వల్లే ఉన్నాడా తాడి ముద్దు లెక్క ఉంటాయి. నీ వల్ల తాటి ముద్దులు ఎక్కనే ఉన్నాడు అట్లా కాదయ్యా నేను చెప్పింది వినురి మీరు ఆమె ఎవరో కాదు లోకమాత జనని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మీ దగ్గరికి వచ్చింది మీరు గమనించలేదు. అయ్యో తల్లి మేము అనరాని మాటలని ఆ రోజు ఎల్లగొట్టినారు. అది నిజమాబద్ధమా? నిజమే నిజమే తల్లి నిజంగానే చెప్తానమ్మా. నిజమే. మరి నిన్ను చూస్తే నమ్మబుద్ధి అయితే లేదు. లేదు నిజమే. నువ్వు పొద్దున్న దాకా దొంగ కోళ్ళ పట్టి ధర కనబడుతున్నావు. నేను చూస్తే నమ్మబుద్ధి అయితే లేదు. ఓ అయ్యా ఈయన ఎక్కేది తాళ్ళు ఎక్కేది నిజమేనా? తాళ్ళు ఎక్కుతాడా? తాళ్ళు ఎక్కేది పురుగులు ఎట్లా పడతానే అయ్యా? ఆయన ఎక్కడల్లా కల లేదా? నేను చెప్పింది వింటావా? ఆ లోకమాత జనని మీ గమల వాళ్ళందరూ వెలవేలుపులు ఎన్నుకున్నట్టయితే మీ కళ్ళులు మళ్ళీ ఎట్లున్న తాళ్ళు అట్లా వారుతాయి. అదే కాక నేను మొన్న పల్లెశంకర ఇంటికి పోయినా జోగడుకుంటా ఆయన పొద్దుతే ముందు తెలంగాణ పెట్ట ఆయన మనం మాట వినేటోడు కాదు, తాగితే మనం ముచ్చట పెట్టేటోడు కాదు, ఆయనకు రాదు. నేను పల్లెశంకర కూడా జోగు చెప్పొచ్చిన ఆయన మనం ముచ్చటినటోడు కాదు, మన వార్త చెప్పేటోడు కాదు. తాగితే అయినంత వీరుడు లేడు. మల్లపురం ఉండే కొండనంటాడు, తెల్లారితే ఇంటనే పంటాడు. అగో ఆయన జోగు అట్లున్నది. ఇగో ఈయన జోగు తాళ్ళు ఎక్కకుండా అవద్దని చెప్తాడు. ఎల్లో తల్లికి కళ్ళు పోసిందని చెప్తాడు. ఆయన అడిగింది లేదు, ఈయన పోసింది లేదు. ఈ మనిషిని చూస్తే తాళ్ళు ఎక్కేటట్టే లేడు. ఓ అమ్మ నేను చెప్పేది వినండి అయ్యా. మీరు ఎల్లవ తల్లిని కనుక కొలుచుకున్నట్టు అయ్యేది ఉంటే తాళ్ళల్లో నిలిపి ఆ ఎల్లవ తల్లికి బోనాలు సమర్పించి చక్కగా గాగు పిల్లలు గడ్డం కుండలతో చేసినట్టు అయ్యేది ఉంటే మీ తాళ్ళు మీకు మళ్ళీ వాడతాయమ్మా. అలాగే తల్లి చేసాం మేము. బాగా ఎల్లుకుంటాం మేము. మా తల్లి ఎత్తుకోవాలి మేము పక్కా ఎత్తుకుంటావా? నువ్వు నలుగురు మోసినట్టున్నావయ్యా. ఎత్తుకుంటావు తీసుకొని చేత పడతాం మా పెద్దోడు. జయ శ్రీ రేణుకా మాతాకి. ఓ అయ్యా నేను ఇంకా జోగులు ఆడుకుంటా వచ్చేది ఉన్నది. జోగులు కట్టుకుంటా ఈ ఊళ్ళే 23 కొడుకులు పుడితే ₹1 అయ్యప్ప ఇక్కడ దాకా పిలిపే
అమర్శిషి గారు ఎక్కడున్నా మా పెళ్లి వంటకు రాగలరు. నాటకానికి పట్టగొప్పే మాటలిచ్చినారు. 5,000 రూపాయలుగా వారి వారి కుటుంబ సభ్యులకు ఆ రేణుకాయలమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ శ్రీ రేణుకా మాతాకి బైలా ఎల్లన నూరా భద్రముతో వచ్చి తిని బైలా ఎల్లన నూరా మేము బయలువారము. నా పేరు ఎల్లన్న అంటారు. బయలులో ఎల్లన్న అంటారు. ఈయన మా తమ్ముడు మల్లె రామస్వామి. అయితే ఏడిపోతారు. మేము మౌరాల పట్టం ఎల్లమ్మ కొలుపు. రేణుకా మాతాకి దాతలు విరాళాలు ఇచ్చేవారు ఉంటే సమర్పించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి లందరికి వెళ్ళింది. బయటకు వెళ్ళే వరకు ఎవరైనా సమర్పించవాలంటే సమర్పించవండి. కరీంనగర్ వీరగోని పరశురామ గౌడ్ గారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పేరు మీద 600 రూపాయలు సమర్పించినారు. వారి వారి కుటుంబ సభ్యులకు ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ రాముల పదాల గణేష్ ఉత్సవ కమిటీ వారు శ్రీ శివరామకృష్ణ భజన మండలి రేణుకా ఎల్లమ్మ తల్లికి 2016 రూపాయలు విరాళాలు ఇచ్చినారు. వారి యూత్కు ఆ రేణుకా ఎల్లమ్మ ఎల్లవేళలా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
ఇది అటు పెట్టరాదు అయిపోతా అందుతాం కానవేని సతీష్ సుమలత నూనె నాకు అల్లుడు బిడ్డ కానవేని సతీష్ చూపెట్టి ఈ తల్లి అనుమానం లేకుండి మళ్ళా ఇది ఏంటో ఖచ్చితంగా ఎత్తాం వెళ్ళమాట పర్సనల్ తాళం వేడి మొక్క పెట్టిరట అయితే ఏం చేస్తుందా తల్లి అడిగిపోన్నదా ఏందని వాళ్ళు అడుగుతున్నారట అయితే ఏమంటాంది తల్లి ఏమంటాంది రామ 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 వియ్యాలో వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో వియ్యాలో రామ 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 వియ్యాలో వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో వియ్యాలో రామ 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 వియ్యాలో వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో వియ్యాలో రామ 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 వియ్యాలో వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో వియ్యాలో ఎంత కలిగినామ వియ్యాలో వియ్యాలో చెప్పవే ఎల్లమ్మ వియ్యాలో వియ్యాలో ఎంత కలిగినామ వియ్యాలో వియ్యాలో చెప్పవే ఎల్లమ్మ వియ్యాలో వియ్యాలో నీ మామ కలుసుండు వియ్యాలో వియ్యాలో నిన్నే మీ అన్నడ వియ్యాలో వియ్యాలో నీ మామ కలుసుండు వియ్యాలో వియ్యాలో నిన్నే మీ అన్నడ వియ్యాలో వియ్యాలో మీ అత్త హల్య వియ్యాలో వియ్యాలో నిన్నే మీ అన్నద వియ్యాలో వియ్యాలో నీ అత్త వియ్యాలో వియ్యాలో నిన్నే మీ అన్నద వియ్యాలో వియ్యాలో నీ భర్త జమలక్ష్మి వియ్యాలో వియ్యాలో నిన్నే మీ అన్నద వియ్యాలో వియ్యాలో జై శ్రీ రేణుకా మాతాకి జై తమిళ కూర్చో కీబోర్డ్ అన్న చూడు జై శ్రీ రేణుకా మాతాకి ఎల్లు ఎల్లమ్మ నీవు ఎల్లమ్మ తల్లి గోమావురాల ఎల్లు ఎల్లు ఎల్లమ్మ
ఊరాల ఎల్లో పరిశారముని రన్న పరమ కళ్యాణి ఓ మా ఊరాల ఎల్లో పరిశారముని రన్న పరమ కళ్యాణి ఓ మా ఊరాల ఎల్లో చంపానే సూనీరన్న జమ్మికుంట ఎల్లో ఓ మా ఊరాల ఎల్లో ఉత్సవాలయంలో ఓ మా ఊరాలయంలో నాదుని గన్నా చుని బిడ్డ ఎల్లో ఓ మా ఊరాలయంలో మాతా ఓ మా ఊరాలయంలో పుట్టాలయంలో ఓ పుట్టాయల్లో ఓ మా ఊరాలయంలో పుట్టాలయంలో ఓ పుట్టాయల్లో ఓ మా ఊరాలయంలో మన్నించి నీవు వేగమే రావమ్మా ఓ మా ఊరాలయంలో తల్లి ఎల్లమ్మ ఓ మా ఊరాల
జోగంబ శాంభవి అమ్మవారు ఎక్కడున్నావమ్మా ఎల్లమ్మ తల్లి నీవు ఒక్కసారి బయటికి రావమ్మా. జయ శ్రీ రేణుకా మాతాకి. గటపు కుండలు నీకు గావు పిల్లలు నీకు ఏదుమ్ము బండారి నీ ఎన్నున బొత్తుమే అల్లుమ్ము బండారి నీ పక్కలోన బొత్తుమే ఇద్దుమ్ము బండారి నీ గుణ బొత్తుమే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఎక్కడున్నావమ్మా ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లు కుంకుమ బొట్టు నీకు కురులు విప్పవమ్మ తల్లి. ఓం నమ శివాయ. ఓ బ్రహ్మనాయకుండా తల్లి మనిషి నిద్రలు పోయింది కదా, మరి ఆమె మేలు కొరపాలంటే ఓ పాట పాడాలి కదా. పాడాలి. ఎట్లుంటది పాట? నిద్ర మేలు కోగాదే జననీ సంతోషం అనిపించింది అని ఏం చేస్తుంది ఆ తల్లి మేలుకున్నది. శివరామనాట్యం శివరామనాట్యం అంటని వారు దినాభివృద్ధి చెంది సకల సామ్రాజ్యాలను ఏలి చుట్టుపక్కల దేశాలను ఊళ్ళని ఏలి వారు శివరామనాట్యం మండలి దినాభివృద్ధి చెందాలని ఆ ఎల్లవ తల్లి జీవనలు వీళ్ళకి ఎప్పుడు ఉండాలని, పంబల వారి జీవన దాయితాంబల జీవన పోదరాళ్ళ జీవన ఎల్లకాలం ఉండాలని, ఆ ఎల్లమ్మ జీవన కలకాలం ఉండాలని. విజయీ భవ విజయీ భవ. దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగ దిగరా నాగన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా నాగన్న దిగరా సుందరి నాగా నాగ దిగరా నాగన్న దిగరా దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగ దిగరా నాగన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఊరికి ఉత్తరాన ఊడాల మరికింద నాగ దిగరా నాగ
దిగరా నా తండ్రి దిగరా లోకాలు 90 వస్తాలు గల నాగా నాగ దిగరా నాయన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా మత్త మత్తకు నీకు మంత్రం వేసేరా నాగ దిగరా నాగన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా మత్తాలకు నీకు మత్తాన్ని వేసేను నాగ దిగరా నాయన్న దిగరా నాగ దిగరా నాయన్న దిగరా ఐలోని మల్లన్న ఆవులగాయంగా నాగ దిగరా నాగన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఐలోని మల్లన్న ఆవులగాయంగా నాగ దిగరా నాయన్న దిగరా నాగ దిగరా నాయన్న దిగరా ఆవుల మందాలు అలిగి పన్నవనాగా నాగ దిగరా నాగన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఐలోని మల్లన్న ఆవులగాయంగా నాగ దిగరా నాయన్న దిగరా నాయన్న దిగరా వెనుక మాతాకి తల్లి లే లే ఇదిగో లే లే మరా లే లే లేవాలి లే 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 మా అమ్మగారు లే మరి గట్టు ఉండే లే లే ఏమన్నా నువ్వు